లెక్కల ప్రకారం మున్సిపాలిటీలో ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14% దక్కే అవకాశం ఉండగా డెడికేటెడ్ కమిషన్ లెక్కల ప్రకారం బీసీలకు 34% దాకా సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నది. రాజ్యాంగ పరంగా దక్కే రిజర్వేషన్లతో పాటు జనరల్ సీట్లలోనూ బీసీలకు వీలైనన్ని ఎక్కువ స్థానాలను కేటాయించాలని అధికార పార్టీ భావిస్తున్నది. హైకమాండ్ ఆదేశాలతో ఇప్పటికే పీసీసీ ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ బాటలోనే బీజేపీ, బీఆర్ఎస్ కూడా జనరల్ స్థానాల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ బీసీలు సత్తా చాటడమే ఇందుకు కారణం. ఏకంగా 52% సీట్లను గెలుచుకోవడంతో పాటు రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ లెక్కన మున్సిపాలిటీల్లోనూ బీసీలు 50%కి పైగా సీట్లలో పాగా వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట. ఇక ఒకేసారి రిజర్వేషన్లు ఖరారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న బల్దియాకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని 124 మున్సిపాలిటీల 9 కార్పొరేషన్లలోని వార్డులు, చైర్మన్ స్థానాలకు ఒకేసారి రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు మున్సిపల్ ఆఫీసర్లు తెలిపారు. 2020 మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ అప్పటి ప్రభుత్వం ఇలాగే చేసింది. గ్రేటర్ హైదరాబాద్, జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీల చైర్మన్లు వార్డుల రిజర్వేషన్లను ముందుగానే ప్రకటించింది. ఈసారి కూడా వీటన్నిటికీ ఒకేసారి రిజర్వేషన్లు ఖరారు చేసి 2 దఫాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ముసాయిదా ఓటర్ల నోటిఫికేషన్ జారీ చేసి వార్డుల వారీగా ఓటర్ల లిస్టు ప్రకటించింది. మున్సిపాలిటీలు, జిల్లా కలెక్టర్లలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. తాజాగా గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కమిషనర్ రాణి కుముదిని పొలిటికల్ పార్టీల లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. మరోవైపు 3 వార్డులకు ఒకరి చొప్పున ఆర్ఓలు, ఏఆర్ఓలను నియమిస్తూ జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు జాబితా రెడీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1390 ఆర్ఓలు, 1480 ఏఆర్ఓల పేర్లతో కూడిన జాబితాలు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరాయి. మున్సిపాలిటీల్లో 18కి పైగా వార్డులున్న చోట అదనంగా ఒకరు, కార్పొరేషన్లో 2 చొప్పున ఆర్ఓలు, ఏఆర్ఓలను నియమించనున్నారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ ఆఫీసర్లు, ఆర్ఓ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ఏఆర్ఓ పాత్ర కీలకం. పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించడం, వార్డుల వారీగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం నుంచి నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, విత్డ్రా, గుర్తుల కేటాయింపు, పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ అనంతరం గెలిచిన విజేతలకు పత్రాలు అందజేయడం లాంటి బాధ్యతలను వీరే నిర్వహిస్తున్నారట. ఇప్పుడు వెలుగైన ఏం చేస్తుండే 34% అని కలరింగ్ ఇస్తున్నాడు కదా. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వాల్సిన ఆ బీసీలకు ఎంత ఇచ్చి వచ్చిందా అంటే 17% ఇచ్చిండు. 17%. ఇప్పుడు ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది కదా. ఓపెన్ కేటగిరీలో కూడా బీసీలకు టికెట్లు ఇస్తున్నాం కాబట్టి 34%. నువ్వు ఇచ్చేది రాజ్యాంగబద్ధమైన రావాల్సిన 34% రాజ్యాంగబద్ధంగా కాదు కదా. మీరు ఇచ్చేది 42%, కానీ బీసీలు ఉన్నది 42% కాదు, 60% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. అవును, ఈ బీసీలో కూడా చేత కావట్లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా. బీసీ కుల సంఘాలు, నేను మున్నూరు కాపు ఆ సంఘం, నేను మున్నూరు కాపు ఈ సంఘం, నేను గౌడ ఆ సంఘం, నేను గౌడ ఈ సంఘం, నేను పద్మశాలి ఈ సంఘం ఆ సంఘం, ముద్రాజ్ ఈ సంఘం ఆ సంఘం అని చాలా మంది యాదవులు, మేము యాదవ్ ఆ సంఘం, భారత యాదవ్ సంఘం, రాష్ట్ర యాదవ్ సంఘం, శ్రీకృష్ణ యాదవ్ సంఘం అని పెట్టుకున్నారు కదా మీరందరూ. మీ లెక్కలు కనీసం మీ దగ్గర ఉన్నాయా? ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నీ లెక్కలు, నీ కులపోలు ఎంత నీ దగ్గర ఉన్నాయా అంటున్నా. రాష్ట్ర అధ్యక్షులు కానీ చెప్పుకుంటున్నా, బడా లీడర్లు అని చెప్పుకుంటున్నా. మీ దగ్గర మున్నూరు కాపు లెక్కలు ఏ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర ఉన్నాయి? మున్నూరు కాపుల దగ్గర. యాదవుల లెక్కలు ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉంది? యాదవుల దగ్గర. గౌడ కులస్తుల లెక్కలు ఏ గౌడ రాష్ట్ర అధ్యక్షుని దగ్గర ఉన్నాయి? పద్మశాలిల కులం లెక్కలు పద్మశాలిల ఏ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర ఉన్నాయి? ముద్రాజుల కులం లెక్కలు ఏ ముద్రాజ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాయి? ఎందుకు కులాలను పెట్టుకుంటే మీ జనాభా ఎంతో మీకే తెలియలే. 33 జిల్లాలలో మా ఆర్గనైజేషన్స్ ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా కుల సంఘాలు. మరి మీ ఆర్గనైజేషన్లో మీ లెక్క ఎంతో ఉందని ఒక్కసారి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పరా మీరు? నా మున్నూరు కాపు లెక్కలు పలాని భూపాలపల్లి జిల్లాలో ఇంత ఉంది, పలాని పెద్దపల్లి జిల్లాలో ఇంత ఉంది, పలాని వికారాబాద్ జిల్లాలో ఇంత ఉంది అని ఎందుకో లెక్కలు చెప్తలేరా? చేత కావట్లేదా మనకు లెక్కలు తీసుకోవడానికి? ప్రభుత్వం చెప్పే దొంగ లెక్కలతోనే బ్రతకాలనా? ఏ కులపుల లెక్కలు వాళ్ళు తీసుకొని జెన్యూన్గా విత్ ఫోన్ నెంబర్లతో డాటా తీసి పెట్టండి. గ్రామాన్ని యూనిట్గా, మండలాన్ని యూనిట్గా తీసుకుంటే మీకు పండవదా? మనకి ఇటువంటి పనులు చేయొద్దు. కండువాళ్ళు కప్పుకోవాలి, రాజకీయ నేతల దగ్గర పైసలు పట్టాలి, మా కుల సంఘం మొత్తం మీకే అప్పచెప్తున్నామని చెప్పాలి.
ఇవే లెక్కలు మన దగ్గర ఉన్నాయి. ఈ 42% చేయడమైందిరా నాయన, గిదా లెక్కలు. ఇది నిన్న ప్రసారం అయింది కదా టీవీ ఛానళ్ళల్లో. సో మహిళా ఏఎస్ఐల పైన మహిళా ఐఏఎస్ అసత్య కథనాలు, వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిక. గిద్దప్ప మీరు దేనికి చేస్తారు? ఇక ఇప్పుడు గిద్దప్ప మీరు పీకి కట్టలు కట్టింది ఏమున్నది? మీరు చేసేదేమో లంగ పనులు, అన్నీ చేసేదే లంగ పనులు. మళ్ళీ మీడియా కథనాలు, మీడియా ఆనికేమన్నా తీట